ఈ శక్తి యొక్క నీడ తులారాశి వారిపై ఉంది. నిజం వింటే షాక్ అవ్వక తప్పదు. ఆగస్టు 30 తర్వాత మీకు జరిగేది ఇదే. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి శక్తి యొక్క నీడైతే మీ మీద ఉండబోతుంది. అలానే మీ జీవితంలో జరిగేటువంటి ఫలితాలు చూస్తే మీరే షాక్ అవ్వక తప్పదు. ఆగస్టు 30 తర్వాత నుండి కూడా తులారాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా ఈ మార్పులన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలానే తులారాశి వారి జీవితం మలుపు తిరగబోయే కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఈ సంఘటనల వల్ల తులారాశి వారికి కొంచెం పాజిటివ్గాను అలానే నెగిటివ్గాను ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెగిటివ్ సంఘటనల నుండి బయటపడడం కొరకు మీరు జీవితంలో చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి కానీ నెగిటివ్ ఫలితాల నుండి బయటపడడం ఖాయం. అలానే ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తులారాశి వారు నిర్ణయాల పరంగా మాత్రం కొంచెం సందిగ్ధతకు గురవుతారని చెప్పుకోవచ్చు. మీకు వ్యాపారానికి సంబంధించి కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటారు. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అలానే ఇంట్లో వారి సలహాలు కూడా మీకు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా మీ వ్యాపారాలు అనేవి ఊహించని రీతిలో మలుపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే కోట్లకు పడగలెత్తే అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఎలాంటి డోకా ఉండదు. వ్యాపార పరంగా కావాల్సిన పనులన్నీ కూడా కావాల్సిన సమయానికి పూర్తవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమల్లో మీరు కోరుకున్న విధంగా పని అనేది ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే ఈ రాశివారి ఈ మాసంలో అధికంగా శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే విద్యార్థులు కొంచెం ఒత్తిడి అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో కాన్ఫిడెన్స్ అనేది ఎందుకో తగ్గిపోతూ ఉంటుంది. సహజంగా తులారాశికి సంబంధించిన విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది స్నేహాల వల్ల మిమ్మల్ని కొంతమంది తక్కువ చేసి మాట్లాడటం వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ మీరైతే భయపడకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు. మీ యొక్క సంకల్పాన్ని నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. అయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క సహాయం అనేది చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారికి ఎప్పుడైనా అధైర్యపడినప్పుడు మీరే వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. చాలా వరకు కూడా ఈ మాసంలో విద్యార్థుల విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు మిశ్రమంగా ఉండబోతున్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగ ప్రదేశంలో మీరు సాధించినటువంటి అభివృద్ధిని కానీ లేదా పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి స్నేహాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ఉద్యోగ విషయంలో మిమ్మల్ని దెబ్బ కొడుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంతో కాలం నుండి ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి లేదా
ఏదో ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మార్పులకి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక కారణాల వల్ల ప్రయత్నాలు వాయిదా పడిపోతూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ప్రదేశాల్లో మీకు పోస్టింగ్లు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు అందరి నుండి మద్దతు లభిస్తుంది. అలానే కుటుంబ పరంగా జరిపేటువంటి చర్చల్లో అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి మనస్పర్ధలకు చోటు ఉండదు. తులారాశి వారు కొంచెం మౌనంగా ఉంటారు. అయితే ఎవరితోని కూడా అంత త్వరగా కలవలేకపోతూ ఉంటారు. దీన్ని చూసి కొంతమంది వారికి పొగరని లేకపోతే డబ్బుందని అహంకారం అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి మనుషుల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా తమ ప్రేమను వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోనే రూపంలో చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా తనని నమ్ముకున్న వారికి అన్యాయం చేయడం ఈ రాశి వారికి ఇష్టం ఉండదు. కుటుంబ పరంగా కూడా తన మీద ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక మంచి దారి చూపించడానికి తన జీవితంలో ఎన్నో ఆనందాలు త్యాగం చేసి ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో శుభవార్తలే వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, శ్వాస సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే రాజకీయ పరంగా మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటికి వచ్చినటువంటి ఫలితాలు చూసి మీరే షాక్ అవ్వక తప్పదు. అంతటి అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వచ్చిన ఫలితాల కారణంగా ప్రజాబలం కానీ అనుచరుల బలం కానీ ఊహించని రీతిలో పెరుగుతుంది. సినీ పరిశ్రమలో, కళారంగంలో ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం జరుగుతుంది. కళాకారులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. క్రీడా రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టుల విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. అలానే ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుని ముందుకు వెళ్తారు. స్త్రీలు వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా మీ అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అభివృద్ధి సాధిస్తారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు వివాదాలు ఇక తీర్పులు మీకు అనుకూలంగా రావని ఆశలు వదిలేసుకున్న సమయంలో కోర్టు విషయాల్లో మీరే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. వంశ పారంపర్య ఆస్తుల్లో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.